Newton's laws are as follows. Every body continues to ఇంకో గంట హాయిగా పడుకోవచ్చు. ఏవండోయ్ శ్రీవారు, టైం ఎంత అయిందో తెలుసా? నిద్ర లేవండి. అబ్బా లేమ్మంటుంటే. ఏమిటి చెయ్య? 5 గంటలకే లేచి ఏం చేయమంటావు? అబ్బా నిద్రలో టైం పొరపాటుగా చూసుంటారు, ఒకసారి అటు చూడండి. అరే మళ్ళీ ఎవరు మార్చారు? అంటే మీరు మార్చినట్టేగా. అది కాదు జయ. చూడండి లాయర్ గారు, మీ తెలివితేటలు కోర్టులో చూపించండి, నా దగ్గర కాదు. కోర్టులో నేను ఎదురు కొడుతున్నాను, ఇంట్లో నువ్వు బెదర కొడుతున్నావు. అందుకే అన్నారు వైఫ్ ఇస్ ఎ నైఫ్ అని. నో, వైఫ్ ఇస్ లైఫ్. ఇస్ ఇట్? అయితే ఆ లైఫ్ ఏదో ఒక్కసారి. బుజ్జి లేమా లే. గుడ్ మార్నింగ్ మా. గుడ్ మార్నింగ్ డియర్. తొందరగా లేచి రెడీ అవ్వు. ఒరే రాము, పక్క మీద పడుకోవడం తెలియని వెధవ పైలట్ అవుతాడంట, పైలట్. ఒరే రాము లే, లేరా. అబ్బా ఏమిట్రా నువ్వు, నిద్రలో నవ్వుతావు, లేచినప్పుడు ఏడుస్తూ ఉంటావు. అసలు నేను ఏ డాక్టర్ దగ్గర చూపించాలో నాకు అర్థం కావట్లేదు. ఆపో ఆపో. ఏ బుజ్జి లే, నేను లెమ్మని చెప్పానా? లే చిట్టి లే, లేమా లే లే లే. స్కూల్ టైం అవుతుంది, తొందరగా రెడీ అవ్వండి. Hydraulic pump is a mechanical device which interposes in a pipeline, transfers a mechanical energy supply from an external source of energy and transfers the same to the flowing water. The nature of the flowing liquid increases. చూసారా రఘు ఎంత బాగా చదువుకుంటున్నాడు. వాడిని మీరేం డిస్టర్బ్ చేయనక్కర్లే. అలాగే. Soil mechanics is the application of laws of Raghu, engineering problems dealing with sediments and other unconsolidated formations of particles produced by the chemical or Raghu, చదువుకుంటున్నావా నాన్న? 5 గంటల నుంచే చదువుకుంటున్నా. 5 గంటల నుంచే? గుడ్ గుడ్. కానీ ఒక్క సందేహం. ఏది? తెలుగు పుస్తకాన్ని తిరగేసి చదివితే ఇంగ్లీష్ లో వినపడుతుందా నాన్న? అది 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 ఏది? రోజు ఈ క్యాసెట్ లో ఒకే పాఠం విని బోరు కొడుతోంది. వెరైటీ కోసమైనా పాఠం మార్చు. సారీ నాన్న, ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయను. గుడ్. నాన్న ఏమిటి? అమ్మతో చెప్పకండి ప్లీజ్. చెప్పను గాని ఇక మీదటైనా మమ్మల్ని మాయ చేయడం మానేసి మనసు పెట్టి చదువు. నేనండి లతని. మొన్న ఫోన్ చేశానే. ఏమిటి ఊటీ వెళ్ళారా? మళ్ళీ ఎప్పుడొస్తాండి మద్రాసు? లత, హో ఇక్కడున్నావా? నేను అప్పుడే అనుకున్నాను రూమ్ లో లేవంటే ఏ ఫోన్ దగ్గర ఉండి ఉంటావని. ఏమిటి మద్రాసు అంటున్నావు? ఏం లేదు నాన్న, మా ఫ్రెండ్ మద్రాసు నుంచి వస్తాను ఫోన్ చేసింది. వచ్చిందో లేదో కనుక్కుందామని. తొందరగా బయటికి రా, అర్జెంటుగా వెళ్ళాలి. నాకు అంతకన్నా అర్జెంటు, తొందరగా రా. ఇంకొక నిమిషం లేట్ చేసావంటే ఇక్కడే కాంచేస్తా. అమ్మో అంత పని చూద్దానియా. అయితే తొందరగా రమ్మను. రా రా రామంటుంటే రా. లోపలుంది ఎవరు? బుజ్జి, నువ్వు ఇక్కడ ఉంటే మరి లోపల తలపాట్లేదు. నువ్వు జరుగు, నేను చూస్తా. ఎవరు లేరే, జస్ట్ 5 minutes. నాకు అయ్యో నువ్వు ఉండమంటే నువ్వు వెళ్తావా?
ఏమిటి గొడవ? పోట్లాడుకునే వెదవలోట్లు మానేమని ఎన్నిసార్లు చెప్పాలి? బుద్ధి లేదు. 5 నిమిషాల్లోగా రెడీ అయ్యి మీరందరూ డైనింగ్ టేబుల్ దగ్గర ఉండాలి. లేకపోతే ఏం చేస్తానో నాకే తెలీదు. గుర్తుంచుకోండి. నీకు అర్జెంట్ అన్నావుగా? లేదు, ఆగిపోయింది. అయితే నేను వెళ్తాను. ఏం పిల్లలో ఏం సంసారం, వీళ్ళందరినీ పెంచి పెద్ద చేసేసరికి నాకు పిచ్చెక్కేటట్టుంది. ఒకసారి చెప్తే బుద్ధి ఉండాలి. రోజు పొద్దున అందరిని పేరు పేరున లేపాలి. ఒకసారి లేకపోతే లేవరు. బాత్రూమ్కి వెళ్ళడానికి దెబ్బలాట, స్నానాలు చేయడానికి యుద్ధం. పిల్లలతో పాటు ఇంట్లో పెద్దవాళ్ళని కూడా నిద్ర లేపాలి, సుప్రభాతాలు పాడాలి. ఏమిటి అందరూ అలా రాతి బొమ్మలా కూర్చున్నారు? తినండి. బుద్ధి లేదు. ఎందుకు పనికొస్తాయి నువ్వు? చదువు దగ్గర తిండి దగ్గర ఒప్పుకున్నది కానీ అల్లే చేయడం మాత్రం అక్కడ ఎన్నిసార్లు వస్తుంది. చాలా అమ్మా, ఇంకో తిట్టుకోనా? ఇవి మా గురువు గారి డిపార్ట్మెంట్లు. తెలుపు రాజకీయం, ఎరుపు అరాజకీయం అంటే క్రిమినల్ వ్యవహారాలు, నలుపు డబ్బు విషయం, ఆకుపచ్చ రాజీలు అంటే కాంప్రమైజ్ చేయడం. ఇవి అస్మదీయులు తస్మదీయులు వగైరా. అరుగో మా నేత తాతారావు గారు వస్తున్నారు. నమస్కారం సార్. సార్ నా ఇతన్ని సూర్యారావు గారు పంపించారు. మీతో ఏదో పనుందట. చెప్పండి సార్. నా పేరు సుబ్బారాయుడు అండి. నేను ఇక్కడ సిమెంట్ డీలర్ని. గత 5 ఏళ్లుగా వ్యాపారం చేస్తున్నాను. చూడండి బాబా, మీరు చెప్పేది టీవీ సీరియల్ లాగా 13 భాగాల్లో చెప్పకండి. మొత్తం సింగిల్ పార్ట్ లో పాయింట్స్ అయిపోయాయి. అది రాజకీయం. నమస్కారాలండి. ఏంటండి శానాళ్ళకి గుర్తొచ్చాం మీకు? మీ పార్టీ మీటింగ్కి జనం కావాలా? 4 గంటలకేనా? అలాగేనండి, ఓ 20 లారీలు తోలుతానండి. సెలవండి. ఏటి బాబా తెల్లపోని రెచ్చిపోతుంది ఇవాళ? దండాలండి. ఏంటండి మీ పార్టీ మీటింగ్ కూడా జనం కావాలా? 4 గంటలకేనా మీటింగు? అయ్యి బాబు చంపేశారు కదండి. మీ ఎగస్ పార్టీ పాపారావు మీటింగ్కి జనాన్ని తోలుతానని ఇప్పుడే మాటిచ్చానండి. అయ్యి బాబు కోపడకండి. మరి తుపాకులు కొట్టెట్టుకున్నాక దొంగోడికి అమ్మాలి, పోలీసోడికి అమ్మాలి. మా బిజినెస్ లో అందరికీ సాయపడాలి కదండి. పోనీ ఓ పని చేస్తారేటి? మీ మీటింగ్ 6 గంటలకు ఎట్టుకోండి. ఈ జనాన్నే అక్కడికి షిఫ్టింగ్ మీద తోలుతాను. ఏటి అదే జనం కదా అంటారా? చూడండి బాబా, నాయకులు పార్టీలు పార్టీ జెండాలు ఇవన్నీ టెంపరవరీ అండి. జనం మాత్రం పర్మనెంట్ అండి. వాళ్ళే ఉంటారు. మొన్న మా జనాన్ని తమిళనాడు కూడా తోలేనండి. చూడండి, కిందటి మీటింగ్ తాలూకు డబ్బు ఇంకా పూర్తిగా అందలేదు. అది ఇది కలిపి బిల్ మొత్తగా పంపేయండి. సెలవండి. మా ఆవిడ గ్యాస్ యాక్సిడెంట్ లో చనిపోయిందండి. ఇప్పుడు ఆ కేసు నా మెడకు చుట్టుకుందండి. నన్ను మీరే రక్షించాలి. కట్నం తేలేదని మీరే చంపేస్తుంటారు. మరి మాటలతో కుళ్ళబొడి చేయకు. మన దగ్గరికి వచ్చిన కస్టమర్లకి ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి, మన పెదమ కర్తవ్యం. ఇంతకీ బ్రైడ్ బర్నింగ్ కేసా? ఏటేసిన బాబా? 2 టౌన్ సార్. తుఫాన్ బాబా, పోలీసులతో పని కదా, ఎర్రపోన్ తగిలిచ్చు. దండాలండి. ఇన్స్పెక్టర్ శంభులింగం గారేనా? నేనండి, తాతారావుని. ఏం లేదండి, మా రాయుడు బాబా మీద మీ స్టేషన్లో బ్రైడ్ బర్నింగ్ కేసు పెట్టారంట. పాపం అతను చాలా జెంట్లీమెన్ అండి. సిగరెట్ అంటించడానికి కూడా భయపడతాడండి. యాక్సిడెంట్ కింద మార్చేయండి కేసు. మీ కట్టం ఊరికే ఉంచుకోనిలేండి. రేపు చిత్రలహరి టైంకి మీ ఇంటికి ఒక కలర్ టీవీ పంపిస్తాం. సెలవండి. చూడు బాబా, ఇన్స్పెక్టర్ గారికి ఇవ్వటానికి ఓ సోనీ కలర్ టీవీ, నా ఫీజు కింద VCR పంపించు. మరి ఇంక నువ్వు సెలవు తీసుకో. వస్తానండి. పనిలో పని నాకు చిన్న టేప్ రికార్డు కూడా తీసుకురండి. సరాగాలాడాలి, రిధం కలిపి గలాట చెయ్యాలి మనం కలిసి పసి వయసులో
గడుపు విడిచి నిదుర మరచి మనమంతా ఆట పాటల్లోన